యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల ముందుగా సోమవారం బయ్యవరం గ్రామం నుంచి తెయగాడ మోడల్ స్కూల్ వరకు ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. బయ్యవరంలో ఈ ర్యాలీని కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ బాబు ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బయ్యవరంలో ప్రారంభమైన ఈ ర్యాలీ మహిళల కోలాటాలతో తేగాడ మోడల్ స్కూల్కి చేరుకుంది. అక్కడ జెండా ఆవిష్కరణ అనంతరం సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు డి ఉమాశంకర్ మాట్లాడుతూ కన్నడ కంటి రవిరాజ్ కుమారుడు కన్నడ చలనచిత్ర సూపర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ ఆశయాల ప్రేరణతో ఈ సంస్థ ప్రారంభించామని అన్నారు. బయ్యవరం, తెగాడ, విసన్నపేట మొదలగు గ్రామాల యువత ఈ ఆర్గనైజేషన్లో ఉందని అన్నారు. వారందరి సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరంగి కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అమర జవానులకు నివాళులు అర్పించడమేనని అన్నారు. స్వచ్ఛందంగా గ్రామంలో ఎవరైనా పేదవారు ఉంటే వారికి ఆర్థిక సహాయం, ఆరోగ్య రీత్యా బాధపడుతున్న పేదవారు వైద్యం కోసం ఇబ్బందులు పడితే వైద్యం చేయించే బాధ్యత ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ తీసుకుంటుందని అన్నారు. మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో సుమారు 5,000 మంది విద్యార్థులతో జాతీయ జెండా ఊరేగింపు కార్యక్రమం నేడు జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కాయల మురళీధర్, బుగ్గిన రమణమూర్తి, దాసరిబాబు, ఎస్కే బాబర్, కర్రి సత్యనారాయణ, గాడి నాగరాజు, బుదిరెడ్డి మోహన్, మలిజ అప్పలనాయుడు, నాగరాజు, గ్రామ ప్రజలు, ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామం. మా పేరు ద్వారపురెడ్డి ఉమాశంకర్. మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ని రన్ చేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాలుగా. మా ట్రస్ట్లో ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి జమాదులపాలెం, తేగాడ, విసన్నపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీమ్గా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. మాకేంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఈ ట్రస్ట్ని రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 600 అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బయ్యవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ని, కాలేజెస్ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో, మా కసింకోట మండల పోలీసుల సహకారంతో, మా గ్రామ పెద్దలతో సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా కొంతకాలంగా మన ఆర్మీ జవాన్లు ఎంతోమంది బోర్డర్లో మన కోసం, మన దేశం కోసం నిత్యం ప్రాణాలు అర్పిస్తున్నారు. రీసెంట్గా చూసుకుంటే మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజేష్ గారు, నెక్స్ట్ ఇంకొక 3-4 వ్యక్తులు మనకి ఈ యొక్క యుద్ధంలో మరణించడం జరిగింది. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ యువతరంగానే జెండాన్ని చనిపోయిన ఆర్మీ జవాన్లందరికీ కూడా మేము అంకితం చేయడానికే ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, చిన్నలకి, పెద్దలకి, గ్రామ పెద్దలకి, జిల్లా స్థాయి నాయకులకి, ప్రెస్ వారు ఈరోజు బయ్యవరం గ్రామంలో రేపు జరగబోయేటువంటి స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, అలాగే ఎందరో మహానుభావులు ఆర్మీ జవాన్లు ఈ దేశానికి తన ప్రాణాలను అంకితం చేసినటువంటి ఆ జవాన్లందరినీ కూడా స్మరిస్తూ బయ్యవరం గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఎంతోమంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల పేద ప్రజలందరికీ కూడా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు బయ్యవరం గ్రామ యువకుల ఆధ్వర్యంలో 600 అడుగుల జాతీయ జెండాను బయ్యవరం హైవే ఆర్చి దగ్గర నుంచి మోడల్ స్కూల్ వరకు ఈ కార్యక్రమాన్ని యువ తిరంగా అనే నామకరణంతో ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా బయ్యవరం గ్రామ యువతలు కానీ, యువకులు కానీ, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పలు రాజకీయ నాయకులు, అలాగే అనకాపల్లి కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే మీడియా బృందం, అలాగే పోలీసు ఎక్కువ మొత్తాదిలో స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రొవైడ్ చేయడంలోని పలు విద్యా సంస్థలు తమ దేశభక్తిని చాటుకోవడానికి ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ని పంపించడం జరిగింది. వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే
మండుటెండలోని ఇంచుమించు భయవరం ఆర్చి నుంచి మోడల్ స్కూల్ వరకు నడిచినటువంటి ఈ కార్యక్రమంలో అల్లు పెరగకుండా చాలామంది ఆడవాళ్ళు కానీ మహిళలు స్టూడెంట్స్ కానీ యువకులు కానీ చాలా ఓపికగా జాతీయ జెండాని మోస్తూ ఈ యొక్క ర్యాలీని పాల్గొనలో ఆసమాస విషయం కాదు. చాలా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కొంతమంది మర్చిపోయినా సరే క్షమించమని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం